ఒక ఎమ్మెల్యే తెలంగాణలోని ఒక ఎమ్మెల్యేను తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేను ఒక వ్యక్తి బెదిరించిండట. వ్యక్తి బెదిరించి డబ్బులు కావాలని డిమాండ్ చేసిండు. డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో ఆ ఎమ్మెల్యేకి సంబంధించి మీ పిల్లల్ని అనాథల్ని చేస్తా, నేను ఇబ్బందులకు గురి చేస్తా, నీ పరువు తీస్తా అని చెప్పేసి ఆ బెదిరింపు చేసినటువంటి వ్యక్తి ఆ ఎమ్మెల్యేను తీవ్ర ఇబ్బంది పెట్టినట. దీంతో ఆ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం వల్ల వాళ్ళు డెప్త్గా దర్యాప్తు చేసి ఆ వ్యక్తి ఎవరని కనుక్కొని ఆయన పట్టుకుర్రట. దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యేలు కూడా వదిలిపెడతలేరు. ఇక ఎమ్మెల్యేలకే అట్లా ఉంటే మామూలు వ్యక్తులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏఎస్పీ శుభం ప్రకాష్ తెలిపారు. ఈయన వివరాల ప్రకారం గత సెప్టెంబర్ 28న ఇది ఒక వాట్సాప్ కాల్ నెంబర్ బయట నుంచి వస్తుంది. వాట్సాప్ కాల్ నెంబరు అది ఫేక్ ఐడి క్రియేట్ చేసి వాట్సాప్ కాలే వస్తుంది. ఆ నెంబర్ ఈ నెంబర్ 44788866969497 నుంచి వెళ్ళి ఎమ్మెల్యేకి 2 సార్లు వాట్సాప్ కాల్ వచ్చిందట. 2 సార్లు వాట్సాప్ కాల్ వస్తే ఎత్తిండు. తన వద్ద తనకు 20 లక్షలు ఇవ్వాలని, లేకుంటే రాజకీయంగా అప్రతిష్ట పాలు చేస్తా, నీ పిల్లల్ని అనాథాలు చేస్తా అని చెప్పి కొత్త ఈ సత్యం అయితే ఎవరుండరో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని ఎవరు ఆయన బెదిరింపులకు గురి చేసేటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడినట. మాట్లాడడం వల్ల మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే పోయి కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిండు. అప్పుడు వాళ్ళంతా కూడా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నిందితుడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి బోడుప్పల్ భవానీనగర్కి చెందిన యాస అఖిలేష్ రెడ్డిగా గుర్తించారు. గుర్తిస్తే ఆయన ఎక్కడుండి మరి అప్పుడు ఏసీపీ వెంకటరమణ గత అక్టోబర్లో అఖిలేష్ రెడ్డిపై బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ద్వారా లుకౌట్ నోటీస్ జారీ చేయించి ఇదిలా ఉండగా నిందితుడు ఈ నెల 9న కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాడు. బెంగళూరు నుంచి వెళ్ళి మొత్తం మీద ఆయనకైతే రప్పించారు. కొత్తపల్లి ఎస్ఐకి సమాచారం ఇవ్వడంతో అఖిలేష్ రెడ్డిని సోమవారం కరీంనగర్కు తీసుకొచ్చారట. న్యాయస్థానంలో హాజరుపరచగా జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారట. మొత్తం మీద ఎమ్మెల్యే తెలంగాణలో సాక్షాత్తు ఎమ్మెల్యేకు బెదిరించి డబ్బులు అడిగినట. 20 లక్షలు డబ్బులు అడిగినటువంటి సంఘటన ఇది.